అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆదికాండము 15:1. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు కేడెముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగాను కోటగాను ఉన్నాడు. మిమ్మల్ని సంరక్షించి మీకు విజయము ఆజ్ఞాపించేవాడు ఆయనే. కేడెము అన్నది యుద్ధోపకరణములలో ఒకటి. 2 రకముల ఆయుధములు కలవు. మొదటిది శత్రువు మీద దాడి చేయు ఆయుధములు, రెండవది మనలను సంరక్షించుకొనుటకు వాడబడు ఆయుధములు. దేవుడు అబ్రహామును ఎన్నుకొని పాలు తేనెలు ప్రవహించు కానాను వైపు నడిపించెను. అబ్రాహాము యొక్క దర్శనములో లోతు కూడా ఏకీభవించి పయనించెను. కానీ సగము దూరములోనే లోతును సొదొమ గొమొర్రా ఆకర్షించినందున కానాను దర్శనం నుండి తొలగి అబ్రహాము హృదయమందు ఒక రకమైన భయము చోటు చేసుకుని ఉండడం కారణము అబ్రహాము యుద్ధాభ్యాసంలో కలవాడు కాడు. అతడు గొర్రెల కాపరి. లోతు ఎడల గల ప్రేమను బట్టి హఠాత్తుగా ఆసక్తిగా వెళ్ళి విడిపించుకొని వచ్చినే కానీ అబ్రహాము యొక్క ఎటువంటి యుద్ధోపకరణములు లేకుండెను. నేను యుద్ధమునకు వెళ్ళి జయము పొందితిని కనుక 4 రాజులు మరలా నా మీదకి వచ్చి దాడి చేస్తే నేనేమి చేయవలనని ఆలోచించుకొనిచుండగా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పేరు పెట్టి పిలిచి, భయపడకుము, నేను నీకు కేడెము అని సెలవిచ్చాను. ప్రియులారా, ఈ దినము నీవు ఎటువంటి భయాందోళన మధ్యలో నున్నప్పటికీ నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను ఉన్నవాడను, నీ చేయి పట్టుకొని నడిపించేవాడను నేనే అని చెప్తూ ఆయన నిన్ను ధైర్యపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్.